హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతా బత్తిని వ్లాగ్స్. ఈరోజు రాగి జావా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. జస్ట్ ఇది 10 మినిట్స్ టైం పడుతుంది అంతే. చాలా హెల్దీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కాఫీ టీకి బదులుగా కూడా మనము మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా మనం దీన్ని తాగొచ్చు. చాలా హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు కావలసిన పదార్థాలు చూద్దాము. కావలసిన పదార్థాలు: రాగి పిండి, 2 ఎలాచి, కావలసినంత బెల్లము, ఆల్మండ్స్ పొడి, చిక్కటి పాలు, కావలసినంత నీళ్ళు. ఇప్పుడు మొదటిగా మనం ఈ బౌల్లోకి ఒక బౌల్ తీసుకొని, నేను 4 మెంబర్స్కి జావ తయారు చేస్తున్నాను కాబట్టి ఒక 3.5 స్పూను 3 స్పూన్ వేసుకున్నామంటే మనకు సరిపోతుంది. రాగి పిండి జావ కాబట్టి కొంచెం పలసగానే ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని ఫస్ట్ ఉంటలు కట్టుకోకుండా మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల మనకు ఉండలు ఉండవు. ఇది చిక్కటి పాలు. దీంట్లో పాల్లో నేను వాటర్ కలపలేదు. చిక్కటి పాలు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు మనం కలిపిన పాత్రని స్టవ్ మీద పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. రాగి జావ భిన్న ఉంటలు కట్టేస్తుంది కాబట్టి మనం దాన్ని కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టుకొని. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా కొంచెం గట్టి పడింది. అందుకే నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు పొడి చేసుకున్న బెల్లాన్ని ఈ జావలోకి మిక్స్ చేసుకోవాలి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. సిమ్లో పెట్టుకొని ఇలా విధంగా కలుపుతూ ఉండాలి. మనం బెల్లం వేసుకుంటాం కాబట్టి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. చక్కెరతో చేసిన దానికన్నా దీంతో చేసింది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా జారుడుగా వచ్చింది. ఇంకా ఇప్పుడు లాస్ట్కి ఎలాచి తీసుకొనేసి మనం ఎలాచి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎలాచి జావకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు ఆఫ్ చేసేసి నేను గ్లాస్లో తీసుకుంటున్నాను. ఒకసారి మీరు ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు తురుముకున్న బాదం పొడి పైన చల్లుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.